ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ దినము లూకాస్ యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనం నుండి 18వ వచనాల వరకు మనము ధ్యానించుకుందాం. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. యోహాను ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచు, నా వెనక వచ్చువాడు నాకంటే ప్రముఖుడు గనుక ఆయన నాకంటే మొదటివాడాయను, నేను చెప్పినవాడు ఈయనే అనియు ఎలుగెత్తి చెప్పెను. ఆయన పరిపూర్ణతల నుండి మనమందరము కృప వెంబడి కృప పొందితిమి. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడిను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. ఎవ్వడును ఎప్పుడును దేవుని చూడలేదు, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో చాలా ప్రాముఖ్యమైన మాటను మనము ధ్యానిస్తున్నాం. ఇది బాప్తిస్మమిచ్చు యోహాను ప్రభువైన యేసుక్రీస్తు గురించి ఆయన ఇచ్చిన అద్భుతమైన సాక్ష్యము. యేసు ప్రభువారు వాక్య స్వరూపి అయిన దేవుడు, కృపా సత్య సంపూర్ణుడైన దేవుడు. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. వాస్తవానికి మానవ జీవితములో ఈ శరీరము పాపము చేసి అవిధేయత వలన శాపము తెచ్చు పెట్టుకుంది. ఈ శరీరానికి మరణం ఉంది. అయితే ఈ మరణించాల్సిన ఈ శరీరానికి దేవుని యొక్క కృప మనను నివసింపచేసి ఆ మహిమ కలిగిన యేసు ప్రభువారు కృపా సత్య సంపన్నుడిగా మన మధ్య నివసించడానికి ఒక అద్వితీయ కుమారునిగా మన మధ్యకు వచ్చెను అనే మాట మనము చూస్తున్నాం. కృప అది ఉచితంగా మనకు అనుగ్రహింపబడినవి. సత్యము అనేటటువంటిది అది దేవుని యొక్క వాక్యము, అనగా ప్రభువైన యేసుక్రీస్తు. కనుక దేవుని యొక్క అనుగ్రహం, దేవుని యొక్క కృప ప్రభువైన యేసుక్రీస్తు మన జీవితానికి అనుగ్రహింపబడి మనం నివసించడానికి అది మన యొద్దకు పంపబడినట్లుగా చూస్తున్నాం. కనుక అద్వితీయ కుమారుని మహిమ వలె మనం ఆయన మహిమను కనుగొంటున్నాం. మనకు మహిమ గల ప్రజలుగా దేవుడు చేయడానికి అద్భుతమైన దీవెన అనుగ్రహించాడు. యోహాను ఆయన గురించి సాక్ష్యం ఇచ్చు ఒక మాట అంటున్నాడు, నా వెనుక వచ్చేవాడు నాకంటే ప్రముఖుడు గనుక ఆయన నాకంటే మొదటివాడు ఆయన. ఆయన ఎంత ధైర్యంగా గొప్పగా ఎలుగెత్తి చెప్పే మాట ఏంటంటే, నేను యేసును గురించి సాక్ష్యం ఇస్తున్నాను. యేసు నాకంటే చాలా గొప్పవాడు, ప్రముఖుడు. ఆయన నాకంటే మొదటి నుంచి ఉన్నవాడు, మొదటి నుండి ఆయన ఉన్నవాడు అని యేసయ్య గురించి బాప్తిస్మమిచ్చు యోహాను సాక్ష్యం ఇస్తూ యేసయ్యను ఒక ఔన్నత్యమైన స్థితిని వహిస్తున్నాడు. అంతేకాకుండా ఆయన పరిపూర్ణతల నుండి మనమందరము కృప వెంబడి కృప పొందితిమి. సామాన్యమైన మనిషి పరిపూర్ణుడు కాదు, అసంపూర్ణుడు. దేవుడు శరీర ప్రాణ ఆత్మలతో తయారు చేసినప్పటికీ కూడాను మనిషిలో యథార్థత కానీ, జ్ఞానము కానీ, పరిశుద్ధత కానీ లేకపోవడం బట్టి లోపము కలిగిన మనిషిగా ఎంచబడుతూ ఉన్నాడు. అయితే దేవుడు పరిపూర్ణుడు, పరిశుద్ధుడు, జ్ఞానము గలవాడు, వివేకము గలవాడు, నీతిమంతుడు. ఆ స్థితిలోనికి ఒక మనిషి వెళ్ళాలి అంటే, పరిపూర్ణతలోనికి రావాలంటే, ఒక మనిషి పరిపూర్ణుడు కావాలంటే తనంతట తాను కాలేడు కదా. అందుకే కృప వెంబడి కృప ప్రభువైన యేసు ద్వారా మనము పొందుతున్నాం. ఎందుకంటే ఆయన కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించడానికి పంపబడినవాడు. కనుక కృప వెంబడి కృప
తనను నమ్మిన వారికి ఆయన అనుగ్రహిస్తూ ఉన్నాడు. కృప పొందిన ప్రతి మనిషి పరిపూర్ణతలోనికి అడుగుపెట్టే భాగ్యవంతులు కాగలడు. కృప వెంబడి కృప మనకొక పరిపూర్ణత స్థితిలోనికి తీసుకొని రాగలుగుతుంది. కనుక దేవునికి ప్రియ బిడ్డలారా, పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృప పొందుతున్నాము అని వాక్యము మనకు తెలియచేస్తూ ఉంది. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. అనాది కాలం నుండి దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలును నడిపించినప్పుడు వారు త్రుటిల్లిపోకుండా వాక్యానుసారంగా నడవాలని ధర్మశాస్త్రము మోసే ప్రవక్త ద్వారా, నాయకుడి ద్వారా వారికి అనుగ్రహించాడు. అయినను ధర్మశాస్త్రము చదువుతూ, ధర్మశాస్త్రము ధ్యానిస్తూ, ధర్మశాస్త్రంలో విధి విధానాలు మీరి అనేక సార్లు ఇశ్రాయేలు ప్రజలు దేవునికి వ్యతిరేకంగా జీవించారు. తిరుగుబాటు స్వభావము కలిగిన వారై ఉన్నారు. ధర్మశాస్త్రము ద్వారా వారు నీతిమంతులుగా ఎంచబడక, ధర్మశాస్త్రము మీరుట వలన మరింతగా పాపులుగానే వారు ఉండిపోవడం జరిగినది. అయితే కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. కృప అనగా మనము ఏమీ ఇవ్వక ఉచితంగా ప్రభు దగ్గర నుంచి మనం పొందుకునే ఒక అద్భుతమైన సహాయము, అద్భుతమైనటువంటి అనుగ్రహమే కృప. సత్యము అనగా దైవ వాక్కు. ధర్మశాస్త్రము ఏదైతే మనలో నెరవేర్చలేకపోయిందో, కృపా సత్యము యేసు ద్వారా మనకు అనుగ్రహింపబడి మన రక్షణకు కారణమైనవి. మనము ఈరోజు రక్షించబడి ప్రభులో మనం జీవించగలుగుతున్నామంటే అది కేవలము మన జీవితాల్లో ఒక అద్భుతమైనటువంటి అనుభూతిలోనికి మనము వచ్చి ఉన్నాం. దేవుని యొక్క పరిశుద్ధ లేఖన గ్రంథములు మనం చూస్తున్నప్పుడు ఈరోజు దేవుని యొక్క కృపకు దూరమైపోయి ఆశించిన వారికి ఆయన కృప విస్తారంగా అనుగ్రహిస్తున్నాడు. ఎందుకంటే ప్రతి మనిషి పాపము చేసి ధర్మశాస్త్రము మీరుట వలన దేవుని యొక్క అత్యున్నతమైన దీవెన పొందలేకుండా ఉన్నారు, నశించిపోతున్నారు. కనుక ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా అందరూ దేవుని విశ్వసించాలి, దేవుని యొక్క సన్నిధిలోకి రాగలగాలి, దేవుని కరుణ కటాక్షము పొందాలి. యేసు ప్రభును మనకు తండ్రి దేవుడు లోకానికి పంపించున్నాడు. అందుకే వాక్యం చెప్తుంది, ఎప్పుడు దేవుణ్ణి చూడలేదు. ఈరోజు మనుషులు చాలా మేము దేవుని చూసామంటారు. దేవుని చూసామని చెప్పి రకరకాల విగ్రహాలను కానీ రకరకాల విధమైనటువంటి స్వరూప దర్శనం కానీ చూస్తే ఇది దేవుని భావిస్తున్నారు. వాక్యం ఏం చెప్తుందంటే, ఎవరు ఎప్పుడు దేవుని చూడలేదు. ఎందుకంటే దేవుడు ఎవరు ప్రకాశించుతున్నవాడు, కోటి సూర్య ప్రభావం కంటే మహాప్రభావం కలిగేవాడు దేవుడు. కనుక ఏ మనిషి ఎప్పుడు దేవుడు చూడలేడు. అయితే తండ్రి రొమ్మున అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. తండ్రి అయిన దేవుని అద్వితీయ కుమారుగా ఈ లోకానికి దిగి వచ్చిన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రిని మనకు పరిచయం చేశాడు. తండ్రి యొక్క సుగుణాలు మనకు బోధించాడు. తండ్రిని చూచుటకు ఆయన కుమారుడు అంటాడు. నన్ను చూసిన వాళ్ళు తండ్రిని చూస్తున్నారు. నేను తండ్రిని ఏమన్నామని చెప్పి ప్రభు అంటాడు. కనుక సోదరి,
నా సహోదరుడా, ఈరోజు లోకరీతి విగ్రహాలను కానీ, లోకరీతి అనేకమైన బ్రహ్మలు కానీ, లోకరీతి అనేకమైన వస్తువులు కానీ దేవుని చూడలేము. దేవుడు సత్యవంతుడు, కృపా సమృద్ధి కలిగిన వాడు. యేసును చూసినప్పుడు ఆ కృప, ఆ కనికరం తనలో మనము చూడగలం. అందుకే అతి కుమారుడు వచ్చిన యేసే అన్ని మనకు బయలుపరిచినాడు. రండి, ఈ ప్రశస్తమైన సమయంలో ఆ మహోన్నత దేవుని మనం కలుసుకోవడానికి ప్రభువైన యేసుక్రీస్తును అనేది, ప్రభువైన యేసుక్రీస్తు గుణగణాలను మనం గ్రహించి ప్రభువైన యేసుని గనుక జీవించగలిగితే దేవుని మనం కనుగొనగలం. ప్రార్థన చేద్దాం. తండ్రి దేవా, మీకే వందనాలు, స్తోత్రాలు. ఉదయకాశమములో కృపా సత్యములు మా మధ్యకు దిగి వచ్చి మాలో నివసించి తండ్రి అయిన దేవునికి మమ్మను కనుపర్చిన మా ప్రభు అయిన యేసు నామమును బట్టి మీకు కృతజ్ఞతలు. ప్రతి ఒక్కరూ ప్రభు అయిన యేసును ఎరుగుటయే తండ్రి అయిన దేవుని తెలుసుకునుట అని గ్రహించే భాగ్యమునివ్వండి. నాయనా, తండ్రి అయిన దేవుని ఎద్దకు మమ్మను చేర్చడానికే యేసు అనే నామధేయంతో ఈ లోకానికి వచ్చిన మా ప్రభు, ఈరోజు ఈ వాక్యం విన్న ప్రతి ప్రియ బిడ్డలు యేసు నామములో విశ్వసించి తండ్రైన దేవునికి ప్రియమైన బిడ్డలుగా జీవించడానికి కృపా సత్య సంపూర్ణుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించి ఆయనను బట్టి ప్రతి బిడ్డలు ప్రభువు మీకు సంతానముగా మీ ప్రియమైన బిడ్డలుగా జీవించే భాగ్యవంతులుగా కృప చూపించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనలను దీవించునుగాక.